దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 19th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంను చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ హీబ్రూస్ చాప్టర్ 7 అండ్ ఇట్ ఈస్ వర్స్ 22. తెలుగులో చదువుదాం. ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, ఎవరండి? యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధనకు ఏమాయను? పూట కాపు ఆయను. ఇది మనం ఇంగ్లీష్లో చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 7 అండ్ వీఆర్ రీడింగ్ వర్స్ 22. యేసు ప్రభువారు పూట కాపు ఆయను అంటే అర్థం ఏంటి? హీ బికేమ్ ఏ గ్యారంటీయర్ ఫర్ అస్. షూరిటీ అయ్యారు. చదువుదాం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బై సో మచ్ మోర్ వాజ్ జీసస్ మేడ్ ఏ షూరిటీ ఆఫ్ ఏ బెటర్ టెస్ట్మెంట్. హీ బికేమ్ ఏ షూరిటీ ఫర్ ఎ బెటర్ టెస్ట్మెంట్. ఇంకొక ట్రాన్స్లేషన్లో, బికాస్ ఆఫ్ దిస్ ఓత్ జీసస్ హెస్ బికమ్ ద గ్యారంటీ ఆఫ్ ఎ బెటర్ కవనెంట్. సో యేసు ప్రభువారు ఏమయ్యారండి? యేసు ప్రభువారు సిలువ మీద ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన రక్తము వల్ల అయిన క్రొత్త నిబంధన ద్వారా ఆయన మనకు షూరిటీ అయ్యారు. ఆయన మనకు గ్యారంటీర్ అయ్యాడు. జాగ్రత్తగా గమనించాలి. షూరిటీ అనే మాట, గ్యారంటీర్ అనే మాట, ఇది ఫైనాన్షియల్ సంబంధమైన మాట, బ్యాంక్స్కి సంబంధమైన మాట. ఎవరైనా మీ కొరకు గ్యారంటీర్గా లేక ఎవరైనా మీ కొరకు షూరిటీగా వస్తున్నారంటే వారు ఏమై ఉండాలండి? వారు శ్రేష్ఠులై ఉండాలి. మీకంటే శ్రేష్ఠులై ఉండాలి. అప్పుడే మీ గురించి వారు షూరిటీ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభువారు క్రొత్త నిబంధన మనకు ఏమయ్యాడంటే పూట కాపాయను. హీ బికేమ్ ఏ గ్యారంటీర్ ఫర్ అస్. హీ బికేమ్ ఎ షూరిటీ ఫర్ అస్. నువ్వు స్వస్థత పొందుకుంటావు, షూరిటీ ఎవరు? ఆయనే. నువ్వు ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతావు, షూరిటీ ఎవరు? ఆయనే. సో తండ్రి దగ్గర షూరిటీ ఎవరండి? యేసుక్రీస్తే. ఎందుకు తండ్రి నన్ను దీవించాలి? ఎందుకు తండ్రి నన్ను యాక్సెప్ట్ చేయాలి? ఎవరిస్తున్నారండి నాకు షూరిటీ? ఎవరు పెడుతున్నారు షూరిటీ నాకు? జీసస్ క్రైస్ట్. కనుక ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు. అందుకే సో క్రొత్త నిబంధన ప్రకారము జీసస్ ఈస్ మై షూరిటీ. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే మన క్రియలు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు క్రియలు. జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో నేను ఎంత చేస్తే అంత, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఎంత చేస్తే నాకంత. సో ఇట్ ఈస్ ఆల్ ద గ్రేస్ కవనెంట్. ఆ గ్రేస్ కవనెంట్ మనకు ఇచ్చారు. దాని షూరిటీగా ఆయన ఉంటున్నాడు. ఒకవేళ ఎందుకు దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే ఎవరు షూరిటీగా వస్తున్నారండి? యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తాం మనము. వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బికాస్ జీసస్ ఈజ్ అవర్ షూరిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు. మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు ఆయన షూరిటీగా మారిపోయాడు. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. క్రొత్త నిబంధన యొక్క బలం ఇదేనండి. మన షూరిటీ యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువుకు మించిన షూరిటీ ఈ సృష్టిలో ఎవరైనా ఏదైనా ఉన్నదండి? నో. కనుక అన్ని నామముల కన్నా పైనామమైన యేసుక్రీస్తు వారు నీకు పూటకాపుగా, షూరిటీగా ఉండగా, గ్యారంటీర్గా ఉండగా ఎందుకు భయపడుతున్నావు? हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 7 अध्याय और 22 वचन पढ़ रहे हैं. यीशु एक उत्तम वाचा का जामीन ठहरा. आपके लिए जामीन कौन है पता? यीशु मसीह है. क्यों आपको चंगा करना है? जामीन कौन है? यीशु मसीह. क्यों आपका प्रार्थना सुनना है? जामीन कौन है? यीशु मसीह. यीशु मसीह कह रहा मेरे वजह से उनको आशीर्वाद दो, मेरे वजह से उनको चंगा करो, मेरे कारण से उन्हें आशीष दो करके यीशु मसीह आपके लिए जामीन बन गया. प्रिय దేవుని బిడ్డలారా, that is what happened on the cross. Jesus became your guarantor. నీ గ్యారంటీ అయ్యారు, నీ షూరిటీగా మారిపోయారు ఆయన. కనుక దయచేసి
కుమారుని నమ్మకుండా, యేసు ప్రభును నమ్మకుండా నీవు ఈ విషయంలో దీవింపబడవో. జీసస్ ఈజ్ అవర్ ష్యూరిటీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేవయ్యా. సిలువ మీద నీవు ప్రాణం పెట్టి నీ రక్తము వలనైన క్రొత్త నిబంధనకు నువ్వు పూటకాపయ్యావయ్యా. నీవు షూరిటీ అయ్యావు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీవు మాకు షూరిటీ కాబట్టి మేము నాయన తండ్రి నాశనకరమైన గుంటలో నుంచి లేపబడుతున్నాము నాయన. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము పడిపోయిన స్థితిలో నుంచి మేము లేపబడుతున్నాము నాయన. నీవు మాకు గ్యారంటీర్ గనుక నీతిమంతులు 7 మార్లు పరిణామం తిరిగి లేచును తండ్రి. స్తోత్రంలో అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేసినాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మంచి జాబ్స్తో నీవు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన దేవ న్యూ అడ్మిషన్స్ కొరకు వెతుకుతున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేసినాను. మీ ఆశీర్వాదాలతో నిబిడలు నింపి దేవా నీవు వారందరికీ షూరిటీగా ఉండి వారిని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నిశ్చయంగా మీరు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడా తండ్రి నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా దేవ, ఈ ఆరాధనలో పాల్గొన్న వారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఎటువంటి అవసరాల్లో ఉన్నారో ప్రభా, నీవు నాయన షూరిటీగా ప్రభా వారి అవసరాలు తీర్చబడినందుకు స్తోత్రం. నీవు మా పక్షముగా నాయన నిలబడి నాయన మా అవసరాలు తీర్చబట్టకు నాయన మాకు పూట కాపుగా, మాకు నాయన గ్యారంటీర్గా నువ్వు ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.